సో మోస్ట్ ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిన కేసెస్ ఏమైనా ఉన్నాయేమో? సో ఎమోషనల్గా అంటే ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఎమోషనలీ కనెక్టెడ్ మాకు. దెర్ ఆర్ మెనీ కేసెస్ అనమాట. మేము జ్యోతి మ్యామ్ యాజ్ అ టీమ్ వర్క్ చేసినప్పుడు వీ ట్రీటెడ్ సో మెనీ పేషెంట్స్. సో ఒక పేషెంట్ ఆల్మోస్ట్ ఒక ప్రెగ్నెన్సీ షీ డెలివర్డ్ అంటే 6-7 monthsకే డెలివర్ అయ్యి ఒక ప్రెగ్నెన్సీ లాస్ అయింది. తర్వాత 7 times IVF చేసాము. 6 times సక్సెస్ అవ్వలేదు. 7th time షీ హ్యాడ్ ట్విన్స్. నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 5-6 months ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకొక పేషెంట్ కూడా అసలు హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ లేదు. సో వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, అంటే ఏ ఊరు కూడా నేను చెప్పను, బట్ చాలా దూరం నుంచి మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చారు ఆ పేషెంట్స్. హస్బెండ్కి టీజా అనే ఒక ప్రొసీజర్ చేసాం. టీజా అనే ఒక ప్రొసీజర్ చేసాం అంటే స్పర్మ్ కౌంట్ లేని వాళ్ళకి టీజా ప్రొసీజర్తో స్పర్మ్స్ తీసి వైఫ్ని IVF సైకిల్ చేసి స్టిమ్యులేట్ చేసి వాళ్ళకి ఎంబ్రియోస్ ఫామ్ చేసి పెట్టాం. ఈ మధ్యలో ద గర్ల్ అంటే వైఫ్ లాస్ట్ హిస్ ఫాదర్, దిస్ హస్బెండ్ లాస్ట్ హిస్ ఫాదర్. ఈ 2 years స్పాన్లో వాళ్ళు ట్రీట్మెంట్కి రాలే, ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు. వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఒకే ఇయర్లో. సో దెన్ అగైన్ ఆఫ్టర్ 1 year దే కేమ్ బ్యాక్. ఇవన్నీ అయ్యాక వచ్చి we have done embryo transfer. They conceived twins. Okay. వాళ్ళు దేసే అదే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు వచ్చారేమో మేడం అని వాళ్ళు అంటూ ఉంటారు. వీ డోంట్ నో వెదర్ ఇట్స్ అ బాయ్ ఆర్ గర్ల్ టిల్ నౌ. అరౌండ్ 5 months ఉంటారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ డెలివరీ ఆల్సో. విల్ సీ అసలే ఏమవుతుంది అనేది. సో ఇప్పుడు మీరు అన్నారు కదా మ్యామ్ IVF like 6 times వాళ్ళకి లోస్ అయింది అని చెప్పి. సో ఏంది రీజన్ అయి ఉండొచ్చు మేము అన్నిసార్లు వాళ్ళకి అలా అవ్వడానికి? దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మనం పెట్టిన ఎంబ్రియో అంటే మనం పిండంని పెట్టినప్పుడు ఆ ఎంబ్రియోకి అతుకునే పొటెన్షియల్, ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటాం, అది ఉండాలి. అండ్ లైనింగ్కి అది అబ్జార్బ్ చేసుకునే పొటెన్షియల్ ఉండాలి. ఆ రెండింటి మధ్య డైలాగ్ సెట్ అవ్వాలి. అది మన చేతిలో ఉండదు. సో ఎప్పుడైతే ఆ రెండింటి మధ్య డైలాగ్ సెట్ అయిందో ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇది ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది, బేబీ అనేది గ్రో అవుతుంది. వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఎస్. ఇంకా ఫస్ట్ టైం కొంతమందికి IVF ఆగిపోతుంది మ్యామ్, సో ఫెయిల్యూర్ అవుతుంది. సో వాళ్ళు సెకండ్ టైం ఎంత గ్యాప్ ఆఫ్ స్పాన్లో ట్రై చేయొచ్చు మ్యామ్? మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ IVF నెగిటివ్ వచ్చింది అంటే దే కెన్ కమ్ ఆ మంత్ నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడు దే కెన్ కమ్ టు అస్. వీ అసెస్ దెమ్. అంటే వీళ్ళకి ఏమైనా టైం ఇవ్వాలా, వీ కెన్ గో హెడ్ అనేది మేము స్కాన్ అది చేసి వాళ్ళ ప్రీవియస్ IVF సైకిల్ ఎలా ఉంది అదంతా చూసి అసెస్ చేసుకుని వీ విల్ టెల్. దే డజంట్ నీడ్ టు టేక్ మచ్ టైం.